అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. ఇంకా ధనుర్మాసం ముగ్గులైతే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మరి మనం కూడా వేసేద్దామా? ఇదైతే ఈ వీడియోస్ ఓన్లీ లేడీస్‌కి మాత్రమే డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే లేడీస్ ఎక్కువగా ముగ్గులవి పెడుతూ ఉంటారు కదా! సో, నాకు వచ్చినవైతే నేనైతే వీడియో పెట్టేశాను. చూస్తున్నారా? ఇదైతే ధనుర్మాసం ముగ్గుల్లో ఫస్ట్ వన్ అండి. నేనైతే 10 అయితే పెట్టాను వీడియో. చూడండి. ఇదైతే ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఇలాగా 4 లైన్స్ అయితే గీసుకోవాలి. ఫస్ట్ రోకి 4, సెకండ్ రోకి 4 అలానే 2 చొప్పున తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం కింద నుంచి లైన్స్ అయితే అటాచ్ చేసేయాలి. చూడండి ఇలా అయితే అటాచ్ చేశాను. ఒకటికి ఒకటి అలాగా కంబైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఫైనల్‌గా అయితే ఇలా వన్ బై వన్ ఇంకా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలాగా సెట్ చేసుకొని లైన్స్ అయితే ఫాలో అయిపోవాలండి. ఇదైతే మనం ఎప్పుడూ ఇలాంటి ముగ్గులు పెట్టుకోము కదా! ఓన్లీ ధనుర్మాసంలోనే పెట్టుకుంటాము. ధనుర్మాసంలో ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి, గోదాదేవి పూజలైతే చేస్తారండి. అమ్మవారిని, అయ్యవారిని. ఇంకా చాలా బావుంటది. ఈ ముగ్గులైతే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో నేర్చుకున్నాను. బట్ నాకొచ్చినదైతే నేనైతే వీడియో పెట్టేశాను. మరి మీరు కూడా నచ్చితే గనక ఫాలో అయిపోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలానే బెల్ సింబల్ కూడా ఆన్ చేసి ఉంచుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తదండి. ఇలా అయితే వన్ బై వన్ ఇలా పెట్టిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా? ఎంత బాగున్నాయో కదా! ఈ ముగ్గులు చూడ్డానికి చాలా బావుంటాయండి. కాస్త కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే ఎలాంటి ముగ్గైనా వస్తది. ఫస్ట్‌లో నాకు కూడా రాలేదు. బట్ నేను కూడా అలా ట్రై చేస్తే వచ్చిందన్నమాట. సో, ఇలా అయితే లైన్స్ అయితే గీసుకోవాలి. 10 ముగ్గులైతే పెట్టాను. చూడండి మీరు కూడా నచ్చితే గనక మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇలా ఫాలో అయిపోయారు కదా! ఇవన్నీ లైన్స్ అటాచ్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగా పైనుంచి అటాచ్ చేసేస్తే సరిపోతది. ఇదైతే సెకండ్ ముగ్గు మాట. దీని పేరు తాబేలు ముగ్గు అని పిలుస్తారండి. కొన్ని ముగ్గులకైతే నేమ్స్ కూడా ఉన్నాయి. బట్ అవైతే నాకు ఐడియా లేదు. కానీ ఇలా ముగ్గు వేసి చూపిస్తున్నాను కదా! ఇది కూడా మనకి ధనుర్మాసంలో ఒక ముగ్గే మాట. చాలా బావుంటాయండి. అన్నీ లైన్స్ తోటేనే కదా మొత్తం. సెకండ్ ముగ్గు కూడా అయిపోయింది. ఇదైతే థర్డ్ ముగ్గు మాట. ఇది కూడా చూసేసేయండి. ఫస్ట్ 4 లైన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలానే ఇంకొక 4 లైన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 లైన్స్ యాడ్ చేసిన తర్వాత దానికి ఆపోజిటే ఇంకొక 4 లైన్స్. దీనికి ఆపోజిట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్స్ అయితే మనం లైన్స్ అయితే తీసుకోవాలి. ఇది మొత్తం 1 ఆర్ 2 అటు, 1 ఆర్ 2 ఇటు ఎలా తీసుకోవాలన్నమాట. చాలా బావుంటాయండి. మనకి ధనుర్మాసంలో మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఇలాంటి ముగ్గులు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా బాగా పెడతారండి. బట్ నాకైతే తెలిసిన వరకైతే ఇవే. పెద్దవాళ్ళైతే ఇంకా బాగా పెడతారు కదా ముగ్గులు. మనకు వచ్చిన వరకు అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇంకా మీకు కూడా చూపిద్దామని ఇదైతే వీడియో తీసేసానండి. ఇంకా లాస్ట్ దాకా చూడండి. 10 ముగ్గులైతే వేశాను. అన్నీ ధనుర్మాసం ముగ్గులే మాట.
సో ఇలా అయితే మనం అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ముగ్గు ఫైనల్గా అయిన తర్వాత బాగుంటుందండి. ఎటువంటి ముగ్గైనా కొంచెం ఐడియాగా పెట్టి చేస్తే సూపర్గా ఉంటాయన్నమాట ముగ్గులన్నీ. ఇదైతే ఫోర్త్ ముగ్గండి. ఇదైతే చాలా సింపుల్. ఒక 2 లైన్స్ స్టాండింగ్ లైన్, అలానే 2 లైన్స్ స్లీపింగ్ లైన్ వేసుకోవాలి. 2 రోస్ స్టాండింగ్ లైన్స్, 2 రోస్ స్లీపింగ్ లైన్స్ వేసుకొని ఫస్ట్ లైన్కి దీనికి అటాచ్ చేయాలండి. చూపిస్తున్నట్టుగా అలాగే వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ముగ్గు. లాస్ట్ దాకా చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముగ్గులు అనేవి. ఎటువంటి ముగ్గులైనా మనం నేర్చుకుని వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. సో ఫైనల్గా అయితే ఇలా వేసేసాను. కొంచెం టర్నింగ్ తీసానమాట బుక్. సో అందుకనే మీకు కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. బట్ ఫైనల్గా అయితే ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంట. స్టార్టింగ్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఈ స్లీపింగ్ లైన్కి యాడ్ చేసుకోవాలి. క్రాస్ లైన్ ఉంటుంది కదా, ఆ క్రాస్ లైను అలానే ఈ స్టార్టింగ్ ఎండింగ్ లైన్కి యాడ్ చేసుకోవాలి. సరిగ్గా అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. బట్ నేను ఇలా కొంచెం బుక్ స్క్రోల్ చేయడం వల్ల మీకు అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి. చూడండి, పర్ఫెక్ట్గా ముగ్గు అయితే ఫైనల్గా మీకు చూస్తేనే కానీ అర్థమవదు వేసేదాకా. ఇంక ఇలాగా స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, మధ్యలో క్రాస్ లైన్స్ ఉంటాయి కదా, వాటికి అటాచ్ చేసుకోవాలన్నమాట ముగ్గు అనేది. ఇంకా ఇది క్రాస్ లైను స్టాండింగ్ లైన్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. క్రాస్ లైన్ స్లీపింగ్ లైన్కి అటాచ్ చేసుకుంటే ఫైనల్గా అయితే ముగ్గు ఇలా వస్తుంది. ఇంకా 5th ముగ్గు అయితే నేను వేసేసానండి. చూడండి, స్లీపింగ్ లైన్స్ 2 వేసుకున్నాను. ఇది మామూలుగా సైడ్ డిజైన్గా కూడా వేసుకోవచ్చు. ఈ ముగ్గులు సైడ్గా కూడా బాగుంటాయండి. సరే ట్రై చేయండి. ఓకేనా? ఎలా ఉందో కూడా కామెంట్ కూడా చేసేసేయండి.
ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ స్టాండింగ్ లైన్ అలానే స్లీపింగ్ లైన్ వేసుకున్న తర్వాత మధ్యలో క్రాస్ లైన్స్ అయితే ఒక 2 లైన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. దానికి ఫస్ట్ లైన్ ఇలాగ అటాచ్ చేసుకొని అండ్ అలానే సెకండ్ లైన్ కూడా ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ టైప్ లాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. మోడల్స్వి పెట్టుకోవచ్చు మనం ఈ ముగ్గులు. ఇంకా మంచి మంచివి పెద్దగా పెడతారండి, నాకైతే వచ్చిన వరకే పెట్టానమాట. ఇంకా ఇలా మిడిల్లో కూడా ఇలాగ మనం డిజైన్ వేసుకొని అటాచ్ చేసేసుకోవడమే మాట. లైన్స్ మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి స్టార్టింగే, అప్పుడే మనకి బాగా వస్తుంది. అండ్ క్రాస్ లైన్కి ఇలాగా వేసుకోవాలి. ఇంకా ఇలా డిజైన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ముగ్గులు మనం బుక్లో వేసుకునే దానికన్నా బయట మనం వేసుకుంటే ఇంకా చాలా అందంగా వస్తాయండి ముగ్గులు. నేను కూడా ఈ ధనుర్మాసంలో స్టార్ట్ చేశాను. చాలా రోజులు అవుతుంది కదా ఈ ముగ్గులు వేసి, అందుకని ఒకసారి నేను కూడా వేసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. చూసేసేయండి. ఇవైతే ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క అవతారం బట్టి స్వామివారు అయితే వేస్తారు అని చెప్పారు పెద్దలు. బట్ నాకైతే అంత ఐడియా లేదు. మనం ధనుర్మాసం ముగ్గులు వేయాలి ఆ టైంలో అనేసి ఇంకా వేసుకోవడమే తప్ప మనకైతే అంత ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకా మంచి ముగ్గులు ఏమైనా ఉంటే నాకైతే కామెంట్స్లో తెలియపరచండి. నేనైతే ఇంకా మంచివి చూడడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా అయితే ఇలాగా ధనుర్మాసం ముగ్గులు అయితే ఇలా పెట్టేశానండి. 10 ముగ్గులు పెట్టాను. చూడండి, లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు. చాలా యూస్ఫుల్ ముగ్గులనే అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు పెట్టాను ముగ్గులు. ఇంకా చూడండి, ఇలా అయితే ఫ్లవర్ టైప్ లాగా వేసుకోవాలి. కార్నర్స్లో ఫ్లవర్స్ లాగా వేసుకొని మధ్యలో డిజైన్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి అందంగా. స్లీపింగ్ లైన్లో 2 లైన్స్, స్టాండింగ్ లైన్కి 2 లైన్స్, క్రాస్ ఇంటూ టైప్ లాగా 2 లైన్స్ పెట్టుకొని దానికి డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది అన్నమాట ఫైనల్ లుక్. ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగుందండి. మనమైతే ఇందాక 2 లైన్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఇదైతే 4 లైన్స్ స్ట్రైట్ అండ్ 4 లైన్స్ అడ్డంగా గీసుకొని స్ట్రైట్ లైన్కి అలానే మిడిల్ లైన్కి ఫ్లవర్ టైప్ లాగా పెట్టి ఈ కింద 2 లైన్స్కి మనం ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫైనల్గా అయితే ముగ్గు చాలా బాగా వచ్చిందండి.
ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా సక్సెస్ఫుల్గా నేర్చుకునేది. బట్ మనం చాలా రోజులు అవుతుంది ముగ్గులు అసలు టచ్ లేదు. బట్ నేను నేర్చుకొని మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూసేసేయండి. అంతగా కొంచెం అలా ట్రై చేశాను. ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాం కదా. సో అలా నార్మల్గా పెట్టేశాను వీడియో. జస్ట్ నాకు అలా అనిపించింది వీడియోస్ నేను నార్మల్గా ముగ్గులు వేసుకున్నాను. బట్ ఇలా వీడియో తీసి పెడితే ఎలా ఉంటుందా అని జస్ట్ అలా పెట్టేశాను. అంత ప్రాపర్గా రాకపోయినా ఏదో అలా మీడియంగా వచ్చింది ముగ్గులు. బాగోపోతే తిట్టుకోకండి నన్ను, ఓకేనా. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ అయితే కొత్తగానే ఉంటుంది. నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ నా గురించి అర్థమయ్యే ఉంటుంది, యామినీకి అంత కంగారు అనేసి. ఓకే, ఫైనల్గా అయితే ఇలా అయితే ముగ్గు అటాచ్ చేసుకున్నాను. తాబేలుదే ఇది కూడా. ఫస్ట్ తాబేలుది వేసాను కదా, ఇదైతే 4 లైన్స్ అన్నమాట. సేమ్ యాస్టీజే, కాకపోతే ఒక 2 లైన్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చేసిందండి ముగ్గు. ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. 2 లైన్స్ స్టాండింగ్ లైన్స్, 2 రోస్ తీసుకోవాలి. అనేది స్లీపింగ్ లైన్స్ 2 రోస్ తీసుకోవాలి. జస్ట్ నార్మల్గా ఎక్కడైతే మనం లైన్ పెట్టామో అక్కడే అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది ముగ్గు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే 10th వన్ లాస్ట్ ముగ్గు మాట చూసేసేయండి. ఇదైతే చాలా అంటే చాలా సూపర్. అండ్ లాస్ట్ మనం సైడ్ ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ఇలాగా చూస్తున్నారు కదా, ధనుర్మాసం ముగ్గులు అయితే ఇవేనండి. ఇంకా ఏమైనా తెలిస్తే ఇంకా నేను కూడా ట్రై చేస్తాను ఇంకా మంచి ముగ్గులు పెట్టడానికి. బట్ ఇవైతే నాకు తెలిసిన వరకు ముగ్గులు అయితే పెట్టేశాను. లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్ బాయ్ అందరికీ.